ఫ్రెండ్స్, ఈ బిట్ అనేది మ్యాథ్స్ ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఒక దుకాణదారుడు వస్తువుల ప్రకటన వెల కొన్న వెల కన్నా 20%. మామూలుగా కొన్నప్పుడు ఎంత వస్తువు కొన్నా దాన్ని 100గా తీసుకుంటారు, 100%గా తీసుకుంటారు. అతను ఏం చేశాడు, 100% 100గా తీసుకొని దానికి ఒక 20 ఎక్స్ట్రా అదనంగా కలిపాడనమాట. అధికంగా ప్రకటించి దానిపై 10% అంటే 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే టోటల్ వచ్చేసి 120, దానిలో మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో మనం ఏం తీసుకోవాలి, టోటల్ వచ్చేసి 120 ఆఫ్ 120లో 10% డిస్కౌంట్ ఇచ్చాడు. టోటల్ ఎంత అవుతుంది, 0కి 0 క్యాన్సిల్, టోటల్ 12% ఉంటుంది అనమాట. ఓకే, ఈ 12% టోటల్ వచ్చేసి 120 ప్రకటించి 12% అనేది డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఏమవుతుంది, 120లోంచి 12 తీసేద్దాం. అప్పుడు 10లోంచి 8, రిమైనింగ్ 1 ఉంటుంది. 1 - 1 0, రిమైనింగ్ 1. సో 108 అనమాట. ఓకే, కొన్నది ఎంత, 100, వచ్చిన లాభం ఎంత, 108. సో ఆన్సర్ ఏమవుతుంది, 8 అనేది మనకి ఎక్స్ట్రా వచ్చింది. సో 8% అనేది అతనికి వచ్చిన లాభం అనమాట. ఓకే, చూడండి క్వశ్చన్ చూడండి, అతను అడిగింది లాభ శాతం. సో మనం ఏం తీసుకోవాలంటే లాభ శాతం బిట్లో ఇస్తాడు. ఏ వచ్చేసి 10%, బి వచ్చేసి 9%, సి వచ్చేసి 7%, డి వచ్చేసి 8%. అప్పుడు మనం ఏం తీసుకోవాలి, 8%గా తీసుకోవాలన్నమాట. ఓకే, ఈ బిట్ నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ, కాకపోతే కొద్దిగా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంత డెరివేషన్ కూడా చేయలేము అనమాట, షార్ట్కట్లో చేసేయవచ్చు. ఓకే.